సో ఇట్స్ మటన్ కీమా యా మటన్ కీమా విత్ వర్మిసెల్లి. సో జనరల్ గా అయితే వర్మిసెల్లి కాంబినేషన్ తో నాన్ వెజ్ అనేది ఎప్పుడు నేను కూడా ఐ డెంట్ ఎక్స్పీరియన్స్ ఇట్, అండ్ అట్ ద సేమ్ టైం అలాంటి రెసిపీస్ కూడా నాకు కూడా పెద్దగా తెలియదు. మోస్ట్లీ వర్మిసెల్లి మనం స్వీట్స్ తయారు చేసుకోవడానికి ఆర్ ఎల్స్ ఉప్మా అంటే ఈదర్ ఇట్ స్వీట్ ఆర్ హాట్, బట్ నాన్ వెజ్ తో కాంబినేషన్ సంథింగ్ డెఫినెట్లీ న్యూ, నో డౌట్ అబౌట్ ఇట్. సో చెప్పండి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి రెసిపీ? దీనికి మటన్ కీమా, వర్మిసెల్లి, షాహీ జీరా, పట్టా, లవంగ్, ఇలాచీ, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, ఉప్పు, కల్లుప్పు తీసుకోవాలా, ఆయిల్ అండ్ కారం. లవ్లీ అండి. సో మరి స్టార్ట్ చేద్దాం. యా షూర్. ఫస్ట్ వర్మిసెల్లి కొంచెం రోస్ట్ చేసుకోవాలండి. డ్రై రోస్ట్ అయినా ఆయిల్ పోసైనా మనం చేసుకోవచ్చు, మన ఇష్టం. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. సో మీరు ఇంట్లో ఏం రెసిపీస్ చేస్తూ ఉంటారు జనరల్ గా వర్మిసెల్లితో? వర్మిసెల్లితో మోస్ట్లీ పిల్లలు ఇదే ఇష్టపడతారండి, రెగ్యులర్ చేస్తే తినరు. అవునా? అంటే వర్మిసెల్లి అంటే మేము ఓన్లీ ఇదే చేస్తాం మోస్ట్లీ. బేసిక్ గా మీరు నాన్ వెజ్ లవర్స్? యా, ఇంట్లో పిల్లలు కంప్లీట్. అంటే ఇది మా నాన్ వెజ్ అంటే ఇది మా అత్తయ్య గారి రెసిపీ. ఓకే. సో తనతో నేను తన దగ్గర నేర్చుకున్నాను. సో మీ అత్తయ్య గారి దగ్గర మీరు నేర్చుకున్న ఇలాంటి యూనిక్ రెసిపీస్ ఇంకేమే ఉన్నాయి? ఇంకా చాలా ఉన్నాయండి. నాన్ వెజ్ చాలా ఎక్కువ. ఓకే. సో అంటే ఏదైనా మటన్ లో వెజిటబుల్స్ వేసి వండుతారు మా అత్తయ్య. సో గోంగూర మటన్ అయినా, గోకరకాయ అంటారు కదా, అది బీరకాయ, అన్ని మటన్. యా, అంటే వెజిటబుల్స్ తినని వాళ్ళు అట్లా తింటే కొంచెం న్యూట్రిషన్ కూడా అన్ని దొరుకుతాయి పిల్లలకి. ఇది బ్రౌన్ అయింది, తీసేసారు. దీంట్లోనే కొంచెం ఆయిల్ పోసుకుని హోల్ గరం మసాలా వేసుకోవాలి, షాహీ జీరా, పట్టా, ఇలాచీ, లవంగం. అంటే లవంగం ఎక్కువ వేసుకోవద్దు, ఘాటు అవుతుంది. సో కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఆనియన్స్. సో ఆన్ ఏ డైలీ బేసిస్ మీ కిడ్స్ కి మీరు లంచ్ లో ప్యాక్ చేసే రెసిపీస్ ఏమేమి ఉంటాయి? అంటే ఫ్రాంకీ లాగా చేస్తాను. అంటే వాళ్ళకి ఏది అడిగితే అది, ఇంకా పిజ్జా, బర్గర్స్ అన్నీ చేస్తాను ఇంట్లో. మీ కుకింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్? చాలా చాలా. దే నేమ్ ఇట్ అండ్ ఐ డూ ఇట్. కొంచెం పచ్చిమిర్చి. సో వాట్ అబౌట్ డెజర్ట్స్? మీ పిల్లలు కేక్స్ కానీ? కేక్స్ ఎక్కువ అండి. అంటే ఆ కోవిడ్ టైంలో కేక్స్ బాగా నేర్చుకోవాల్సి వచ్చింది. ఆ టైంలో పాండమిక్ లో చేసాం చాలా. పిల్లలకు కూడా బాగా ఇంట్రెస్ట్ కుకింగ్ అంటే. వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు, పాప బాబు. కొంచెం కరివేపాకు వేసుకొని. సో సండే వచ్చిందంటే ఫెస్టివల్ అన్నమాట మీ ఇంట్లో? సండే అని ఏం లేదు స్పెసిఫిక్ గా, వెరీ గుడ్ అండి, అలాగే తినాలి మరి. అంతే. బట్ అంటే లాట్ ఆఫ్ పీపుల్ ఒక హాలిడే కోసం వెయిట్ చేస్తారు కదా, లైక్ ప్రాపర్ గా కుక్ చేసుకొని తినడానికి. ఇప్పుడు సండే వచ్చింది అనుకోండి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నాన్ వెజిటేరియన్ అని స్పెషల్. సో ఆ రోజు డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేయడం అలా ఏం లేదు. మా ఇంట్లో ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేయడం. నైస్. ఫుడ్ లవర్స్ అంతే. సో బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఏముంటాయి అంటే మామూలుగా రెగ్యులర్ మనవే ఇండియన్, సౌత్ ఇండియన్. సౌత్ ఇండియన్ ఇడ్లీ, దోశ. పసుపు వేస్తాం. ఓకే. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు కుక్ చేయాలండి. పసుపు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. సో మీ హాబీస్ ఏంటి అపార్ట్ ఫ్రమ్ కుకింగ్? మీకు ఏం చేయడం అంటే ఇష్టం ఒక డేలో? కుకింగ్ అంటే టీవీ చాలా తక్కువే చూస్తాను. అవునా? అంటే మీ ప్రోగ్రామ్ చూస్తాను కంపల్సరీ. అది కాకుండా అంటే ఇంకా నాకు కొంచెం డాన్స్ ఇంట్రెస్ట్. ఓ నైస్. కీమా వేసేస్తున్నారా? యా, కీమా. సో ఇది జస్ట్ బాయిల్డ్ కీమా? యా, పసుపు అండ్ ఉప్పు వేసి బాయిల్ చేస్తాను.
సో మరి ఏ డాన్స్ నేర్చుకుంటున్నారు ఇప్పుడు? వాట్ కైండ్ ఆఫ్ డాన్స్? అంటే ఐ వాజ్ ఎ క్లాసికల్ డాన్సర్. ఓకే. సో మామూలుగా అయితే డాన్స్ సో క్లాసికల్ డాన్స్ అసలు భరతనాట్యం. భరతనాట్యము. సో నవ్వు ఇంకా పిల్లలు పెద్ద అయిన తర్వాత నేను మానేసాను ఇంకా కంప్లీట్ గా. ఓకే. సో అయ్యో మళ్ళీ యూ షుడ్ రీస్టార్ట్ ఏమో. అది చూద్దాం. ఆలోచన అయితే లేదు. కీమ్ వేసాను కదా, ఇలా కుక్ అయింది. సరే కొంచెం వాటర్ పోసేసి ఓకే కొంచెం కారం వేయాలి. అంటే పచ్చిమిర్చి అవి వేసాం కాబట్టి కొంచెం దానికి సరిపడా వేసుకోవచ్చు. ఓకే. మనం గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు ఒకవేళ స్పైసీగా కావాలి అనుకుంటే. అంటే దీంట్లో ఆల్రెడీ సాల్ట్ వేసి ఉడకబెట్టాను కాబట్టి కొంచెం తక్కువ వేసినా పర్వాలేదు. నెక్స్ట్ ఏం చేయాలండి? ఇది బొమిసలి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇది కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత అది వేసేసి కొంచెం మూత పెట్టేసి దించి లాస్ట్లో నిమ్మకాయ పిండేసాను. దాంతో అయిపోయింది. ఇది ఉడికింది. ఇది కొంచెం దగ్గరికి అయిన తర్వాత దానిలో వేయాలి. నిమ్మకాయ పిండుకోవచ్చు. కొంచెం మూత పెడదాము. ఓకే. సో ఇది కొంచెం మనకు ఉడికి దగ్గర పడాలి కదా? కొంచెం. ఓకే. చెక్ చేస్తాము. ఓకే. కొంచెం ఈ టైంలో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. దగ్గరికి అయింది కదా. సో ఇది కొంచెం వెట్ ఉండాలి ఐటమ్ అండి? కొంచెం అంటే గాలికి కొంచెం ఓకే డ్రై అయిపోతుంది. సో డిష్ అవుట్ చేసేద్దామా మరి? యా షూర్. లవ్లీ అండి. మీరు చాలా మంచి కుక్ అని అర్థమైంది. అంటే ద వే యు ఆర్ కుకింగ్ కానీ ద వే యు ఆర్ ప్రెజెంటింగ్ ఇట్ చాలా బాగుంది. ఐ అండర్స్టాండ్ దట్ యు ఆర్ ఎ వెరీ గుడ్ కుక్. ఇప్పుడు టేస్ట్ చూసి దెన్ ఐ కెన్ గివ్ యూ లైక్ 100 out of 100. ఓకే అండి. సో మటన్ వర్మిసెల్లి, మటన్ కీమా వర్మిసెల్లి ఇస్ రెడీ అండి. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నాను. ఐ నో మీరు కూడా చాలా క్యూరియస్ ఉన్నారు ఎలా ఉంది టేస్ట్ తెలుసుకోవడానికి. I'll tell you, బట్ దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. కీమా వర్మిసెల్లి తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: సేమియా, ఉడికించిన మటన్ కీమా, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, మసాలా దినుసులు, షాజీరా. కీమా వర్మిసెల్లి తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో షాజీరా, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మటన్ కీమా, కారం, ఉప్పు ఇవన్నీ వేసి బాగా కలిపి నీళ్లు పోసి బాగా మసలిన తర్వాత అందులో ఫ్రై చేసుకున్న సేమియా వేసి దగ్గర పడేదాకా ఉడికించి బాగా కలిపి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, కీమా వర్మిసెల్లి రెడీ.